ఎన్నికల్లో వాళ్ళ పార్టీ పోటీ చేసింది. మరి దానికి ఇన్ఛార్జిగా కేటీఆర్ని ఇచ్చిండ్రా, హరీష్ రావుని ఇచ్చిండ్రా. సరే, హరీష్ గారి తండ్రి చనిపోవడం వల్ల వారు రాకపోవచ్చు. కానీ అటువైపున అంతా నేనే అని చెప్పి తిరిగిన కేటీఆర్ మొత్తం ఛాలెంజెస్, ఓపెన్ ఛాలెంజెస్, తన స్థాయికి మించిన ఛాలెంజెస్, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన తీరు మీరు మీ ముందే తెలుసు. అంత సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రాపగండా మీడియా, బీఆర్ఎస్ మీడియా అంతా చూసి నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎవరినైనా సరే లెక్క చేయకుండా మాట్లాడడం, ఇలాంటి పరిస్థితులు ఎన్నికల కంటే ముందు చూసినాం. ఓటమి చావు దెబ్బ కొట్టినా ఇంకా బలుపు అహం మాత్రం తగ్గలే కేటీఆర్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీనో టీఆర్ఎస్ పార్టీనో నువ్వు బతికించినోనివి కాదు, పుట్టించినోనివి కావు కాబట్టి నీకు దాని విలువ తెలియదు. కాబట్టి అది చస్తేంది పోతేంది అన్నట్టుగా ఇష్టం వచ్చిన తీరున వ్యవహరించిన పరిస్థితి. అంటే ఏదో చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఇంకా కొన్ని శాస్త్రాలు ఉన్నాయి చెప్పలేని. అలాంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఈరోజు నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తే ఇంకెవ్వరక్కర్లేదు బీఆర్ఎస్ను నాశనం చేయడానికి. నువ్వు ఒక్కనివి చాలనిపిస్తున్నది. నీ ఒక్కనితోని బీఆర్ఎస్ పతనం ఖాయమనిపిస్తున్నది. నీ యొక్క రాజకీయ అస్తిత్వం కొరకు నీ యొక్క పిచ్చి చేష్టలు చూడలేదా? ఎన్నికల సందర్భంలో ఒక టిప్పర్ గుద్దుకునే ఆర్టీసీ బస్సును విగత జీవులు అక్కడ ఉంటే దేక్లేంగే అనుకుంటా టవల్లు తిప్పుకుంటా రోడ్ షోల్లో ఈవెంట్ మేనేజ్మెంట్లు చేసిన తీరు కనపడలేదా? నీ రాజకీయ మెచ్యూరిటీ ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ కావాల్సిన అవసరం ఉందా? ఇలా ఒక్క ఎన్నికతో గెలిచిండ్రు, ఒక్క ఎన్నికతో గెలిచి ఇంత మిడిచిపడుతుండ్రు. నీకు అర్థమవుతుందా రా బాబు? అసలు ఫస్ట్ మీకు ఏమవుతుందో నీకన్నా అర్థమవుతుందా? 100 సీట్లు అన్నట్లు మిమ్మల్ని బొందబెట్టింది నీకు అర్థం కాలే. సరే పోని, తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా మీకు సిగ్గు రాలే, పోయింది. దాంట్లోనే కంటోన్మెంట్ ఎన్నిక కూడా ఓడిపోయినరు, మీకు అది అర్థం కాలే. అక్కడ కూడా దివంగత సాయన్న గారు చనిపోయిన తర్వాత వారి కూతురు అనివార్య కారణాల వల్ల చనిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో కూడా గెలవలే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక ఎంత ప్రెస్టీజియస్గా ఇది గెలుస్తాం, కాంగ్రెస్ను మనమే వచ్చేది, సీఎంను కేసీఆర్ను కూర్చోబెడతాం చూడని ఇట్లాంటి ప్రగల్భాలు పలికిన తర్వాత కూడా నీకు వచ్చిన ఓటమును గౌరవంగా అంగీకరించే బుద్ధి లేకపోయా ఏం చేయాలి? ఇలా కవిత గారు మాట్లాడుతూ చెప్తున్నది, కృష్ణార్జునులు కలిసి కేసీఆర్కు కళ్ళకు గంతలు కట్టిండ్రని. కృష్ణార్జునులు కాదు తల్లి, వాళ్ళు దుర్యోధన దుశ్శాసనులు. వాళ్ళు ధృతరాష్ట్రునికి కళ్ళకు గంతలు కట్టిండ్రు. కళ్ళకు గంతలు కట్టింది తిప్పుకున్నా కూడా చూసి ఏం చేయలేక మరి అచేతనంగా కేసీఆర్ కామ్గుంటుండో. కానీ ఇలా పార్టీని సర్వనాశనం చేయడానికి కంకణబద్ధుడై వాళ్ళ పార్టీని నాశనం చేస్తా అని శబదం తిన్నట్టే ఇలా కేటీఆర్ మాట్లాడుతున్న తీరు. ఇలా ఇన్ని ఎన్నికలు మేము గెలిచినా కూడా నీకు కనబడలేదు ఒక ఎత్తు. అయితే జూబ్లీహిల్స్లో నువ్వు పెద్ద ఎత్తున ప్రచారం చేసినావు కదా, నా ప్రతిభకి ఇది ఒక తీరు చూడు, నేను రేపు గెలుస్తా, మీ సోషల్ మీడియా వాళ్ళ కూడా మీ హ్యాండిల్స్లో మేము గెలుస్తున్నామని చెప్పేసి. సోషల్ మీడియానో నెట్నో లేదంటే టీవీలనో నమ్ముకుంటే ఎన్నికల్లో గెలవరు. ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడానికి చేసిన ప్రయత్నం, సర్వేలనన్నింటినీ కొంటివి. సర్వే చేసాడు కేకే గాడు ఉన్నాడు, పోరగాడు ఈ మధ్య అటు ఇటు చేరుతూ వాణి బొంద పెడితే అట్లాంటి ఒక పనికిమాలిన సర్వేలు చేసి సర్వేలన్నీ మీ వైపు, ఎగ్జిట్ పోల్స్ మా వైపు, పూర్తిగా ప్రజలు మా వైపు వచ్చిండ్రు. ఇంకా రాలేదు. కనీస ఇంగితం ఉండాలి కదా. ఒక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోతే మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక మహిళ అంతసేపు రోజువారీగా మా గోపన్న భార్య అంటివి. ప్రెస్ మీట్లో కనీసం ఒక మహిళను కూర్చోబెట్టుకొని చెప్పలేని దుస్థితి మీది. ఆమె క్యాండిడేట్ కాదు, మొత్తం నువ్వే క్యాండిడేట్ అయినట్టు తిరిగినావు. మొత్తం ఓటమి వచ్చేవరకు ఏంది బోటాబోటీ, 25,000 నీకు బోటాబోటీ అనిపిస్తే నీకంటే పిచ్చోడి ఈ లోకంలో ఇంకోవడం ఉన్నాడా? ఒక కన్సిస్టెంట్ మెజారిటీ ఎవ్రీ రౌండ్. ఒక ఫస్ట్ రౌండ్లో 47 ఉన్నట్టుంది, లాస్ట్ రౌండ్లో 2400 సంథింగ్ ఉన్నట్టుంది. ప్రతి రౌండ్లో 3000 పైచిలుకు ప్రతి రౌండ్లో. ఇది కాంగ్రెస్ పార్టీ కాంప్రహెన్సివ్ ఎలక్షన్ స్ట్రాటజీ చేసింది అనేది మీకు తెలియదు. క్యాడర్లెస్ బూత్, లీడర్లెస్ డివిజన్. నువ్వు తప్పితే, నీ రోడ్ షోలు తప్పితే ఇంకెవరన్నా ఉండరా? ఫస్ట్ మీరు ఆత్మపరిశీలన చేసుకోరి. కనీసం ఆ సోయి కూడా లేదు మీకు.
ఓడిపోయినాం, పోతేంది, మళ్ళా మొదలు పెడదాం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడదాం. నీ బుద్ధి మార్చుకోకపోతే నీకు బుద్ధి చెప్పే రోజులు ఉంటాయి, గుర్తుపెట్టుకో. అనాలంటే కూడా ఒక రకంగా ఏదో అడ్డం వచ్చి మిమ్మల్ని తిట్టాలంటే కూడా ఒక సమస్య అవుతుంది. ఎందుకంటే ఓడిపోయి మీరు బాధల్లో ఉన్నా కూడా మీకు ఇలాంటి ఒక అహంభావపూరిత ఇవాళ మాటలు వస్తున్నాయంటే ఇంకా మీకు రాజకీయంగా మిమ్మల్ని పతనం చేసి పతనం అయినాక కూడా ఇంకా మీరు ఆగట్లేరంటే ఇక మరి మీరు ఏంటి కాలకేయులా లేకపోతే ఉంటాడుగా చంద్రముఖిలా ఎట్లా నాకు అర్థం కావట్లే. ఆ అహాన్ని ఆ బలుపును తగ్గించేది ప్రజలు, గుర్తుపెట్టుకో. ఇలా రేవంత్ రెడ్డి గారు గెలుపును ఒక విజయ గర్వం లెక్క చూస్తలే, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం లెక్క చూస్తున్నాడు. 119 సీట్లకు ఎన్నికలు జరిగిన రోజే ఎట్లా పనిచేసిండో మేము దగ్గర నుండి చూసినాం. ఒక్క ఎన్నిక కూడా అట్నే చేసిండు. రేపు ఏ ఎన్నిక వచ్చినా, అది జిహెచ్ఎంసీ అయినా ఇంకే ఎన్నిక వచ్చినా, ఒక ముఖ్యమంత్రి ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు గెలిపించిన తీరు వేనోళ్ళ ఈరోజు తెలంగాణ ప్రజలు కాదు తెలుగు ప్రజలందరూ కూడా కీర్తిస్తున్నారు. ఈ ఎన్నిక మీకెంత ప్రెస్టేజ్ అని మీరు అనుకున్నారో మీకు తెలియదు. ఎందుకంటే ఏదో ఆయన మళ్ళీ చెప్పిన ముచ్చట్లనే మీరు గెలుస్తారు పో అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏమంటారు తందనాలు ఆడిన స్థితి మాకు తెలుసు. కానీ మా ప్రభుత్వం కానీ పార్టీ కానీ మహేష్ కుమార్ గౌడ్ గారి మా ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి ఒక్క సెక్టార్ను వాళ్ళు టచ్ చేస్తూ ప్రతి ఒక్క ఏరియాను వాళ్ళు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ యొక్క గెలుపులో ఎంత కీలక భాగస్వాములైనరో మాకు తెలుసు. అట్టాటి వాళ్ళ మీద బాధ్యతారహితంగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మళ్ళీ మరి ఇక అప్పుడేం చేయాలి, మేము బీ టీం దించాల్సి వస్తుంది. రాజకీయం కదా ఇది. రాజనీతిలో ప్రజలు మనల్ని గౌరవించే సంస్కృతి ఉండాలి కదా. ఆ సంస్కృతిని తప్పి ఏమో అంటారు ఇష్టం వచ్చినట్టు తెగించిన వారికి తెడ్డేలింగం లెక్క మాట్లాడితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. అందరూ కూడా అట్నే మాట్లాడతారు. మీరు మాట్లాడితేనేమో గొప్ప అయింది, ఇప్పుడు వారు రావట్లేరు కాబట్టి మేము అంటలేము. కానీ కేసీఆర్ గారు మాట్లాడిన రోజు బూతులన్నీ కూడా ప్రవచనాలు అయినాయి, చాగంటి ప్రవచనాలు లెక్క అయినాయి. ఇవాళ మీరు తిడితే కౌంటర్ ఇస్తే మీకేమో ఇబ్బందులు అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష మిమ్మల్ని బట్టే ఉంటుంది. మీరు సమాధానపూర్వకంగా సావధానంగా మీరు మాట్లాడితే సావధానపూర్వకంగానే సమాధానం ఇస్తాడు. కానీ మీరు రెచ్చిపోయి పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతుంటే ఏ భాష మాట్లాడాలో ఆ భాష వస్తుంది. కాబట్టి ఓటమితో బాధ్యతను తెచ్చుకోండి, ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి నేను వాళ్ళకు హితవు చెప్తున్నా.